హాయ్ ఫ్రెండ్స్, మేము లాస్ట్ యాదగిరిగుట్ట వీడియో పెట్టాము కదా. ఈరోజు అక్కడి నుండి స్వర్ణగిరి వెళ్ళిన వీడియో చూపిస్తాము. అక్కడ ఏమేం ప్లేసెస్ చూసామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాదగిరిగుట్ట బస్ స్టాప్ దగ్గరికి వచ్చాము. అక్కడి నుండి యాదగిరిగుట్ట బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా స్వర్ణగిరి బస్సు దొరికింది. అక్కడి నుంచి ఈచ్ వన్ 30 రూపాయల టికెట్ తీసుకున్నాము. బస్లో స్వర్ణగిరి చేరుకున్నాము. అప్పటికే టైం 5 అయ్యింది. ఈవినింగ్ టైం కాబట్టి లైట్స్తో స్వర్ణగిరి చాలా బాగుంటుందని పిల్లలను తీసుకొని వెళ్ళాము. శనివారం కాబట్టి యాదగిరిగుట్టకి వెళ్ళిన భక్తజనులంతా స్వర్ణగిరికి వచ్చారు. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన రోజు కాబట్టి భక్తజనులు చాలామంది బస్సు దిగిన వెంటనే లోనికి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి దేవుడి దగ్గర క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు. మా పిల్లలతో టైం సరిపోక కొంచెం లేట్ అయిపోయింది. మేమందరము పిల్లలతో వెళ్ళాము కాబట్టి లైట్గా టీ తాగి స్నాక్స్ తిన్నాము. మా లగేజ్ అంతా ఒక కౌంటర్ దగ్గర ఇచ్చేసాము. అక్కడ మొబైల్స్ కూడా ఒక కౌంటర్లో ఇచ్చేసాము. ఈచ్ వన్ మొబైల్కి 10 రూపీస్ తీసుకున్నారు. శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలామంది పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని పాదాలని మెట్లు ఎక్కడం ప్రారంభించాము. పిల్లలు మెట్లను చూసి చాలా ఎగ్జైటింగ్గా మేము ఫాస్ట్ ఎక్కుతామంటే నేను ఫాస్ట్ ఎక్కుతా అని మా చోటు, మా తేజు, సత్యవికాసు వీళ్ళు బాగా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఎక్కారు ఫ్రెండ్స్. మెట్ల మార్గంలో ఇరువైపులా శ్రీవారి అవతారాలు ఉన్నాయి. అందులో మస్త అవతారము, కుర్మ అవతారము, వాహర అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురాముడి అవతారము, రామ అవతారము, బలరాముడి అవతారము, కృష్ణ అవతారము మరియు కల్కి అవతారము. విష్ణుమూర్తి ప్రతి ఒక్క అవతారంలో అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాడు. మెట్లు ఎక్కిన తర్వాత మొట్టమొదట విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి ముందుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ముందుకు వెళ్ళాము. మెట్లు అంతా ఎక్కేసరికి దాదాపు మాకు 5:30 నుండి 6 కావచ్చింది. ఎందుకంటే మా పిల్లలు ఉండడంతో సమయం చాలా పట్టింది. అక్కడ భక్తజనులంతా క్యూ లైన్లో చాలా రష్గా ఉన్నారు. ఆరేగింపు సమయం కాబట్టి క్యూ లైన్లు అన్నీ ఆపివేశారు. అక్కడ మా అక్కకు తెలిసిన దేవస్థానం అన్నయ్య VIP టికెట్స్ ఫ్రీగా ఇప్పించారు. ఆ టికెట్స్ మీద మేమందరము కలిసి సంతోషంగా దర్శనము తొందరగా కంప్లీట్గా దర్శనం చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. శనివారం కాబట్టి ప్రసాదము సాంబార్ రైస్ లాగా ప్రసాదము ఇచ్చారు. మేమందరము ఆకలి మీద ఉండడంతో ప్రసాదము అక్కడే కూర్చొని తినేసి బయటికి వచ్చి ఎగ్జిట్ గేట్ ముందు పెద్ద హనుమాన్ ఉంటాడు. హనుమాన్కి లెఫ్ట్ సైడ్లో పెద్ద గంట ఉంటుంది. గంటని లాగి కొడితే మంచి జరుగుతుందనేసి చాలామంది ఆ గంట దగ్గర లాగి కొడుతున్నారు. అక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, వాటర్ మౌంటైన్స్ ఏర్పాటు చేశారు. 360 డిగ్రీస్ సెల్ఫీ స్టిక్స్ మెటల్లో ఉన్నాయి. అక్కడ పిల్లల కోసం చాలా గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరియు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ సైడ్ వెళ్ళి పిల్లలకు ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఇప్పించాను. ఐస్ క్రీమ్ అందరూ సంతోషంగా కూల్ అయిపోయి తిన్నారు ఫ్రెండ్స్. అక్కడ ముందుకు వెళ్ళగానే అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళే ముందు దీపారాధన స్తంభము పెద్దది ఉంటుంది. అక్కడ 365 ఒత్తులు వెలిగించవచ్చు. అక్కడ చాలామంది భక్తజనులు 365 ఒత్తులు వెలిగిస్తున్నారు. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి కోనేరు వద్దకు వెళ్ళేసరికి అప్పటికి చీకటవ్వడంతో గుడి లైట్లు వేశారు. అక్కడ మా పిల్లలంతా వాతావరణం చూసి ఎగ్జైటింగ్గా ఎలా ఆడుకుంటున్నారో చూడండి ఫ్రెండ్స్. మరి మా చోటు, మా తేజు మాత్రం పట్టలేకపోయాం ఇద్దరిని. ఆ లైటింగ్ అంతా చూస్తూ మా పిల్లలు ఆశ్చర్యపోయారు. లైటింగ్ చాలా బాగుంది. మా ఫ్యామిలీతో చాలా ఫొటోస్ దిగాము. అనంత పద్మనాభ స్వామి దగ్గర ప్రతి శనివారము విశిష్టమైన పూజ జరుగుతుంది. ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాటర్డే తప్పకుండా పెడతాను. మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.